హాయ్ హలో నమస్తే అందరికీ అందరూ బాగున్నారా? నేను మీరు రాజ్ సైద్. మీరు చూస్తున్నారు రాజ్ సైద్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని. సో ఈ రోజు అయితే నేను మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అసలు నేను ఈ వీడియోలో ఏం తెలియజేయబోతున్నానంటే, నేను నైట్ అయితే ఒక మా రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ని ఒక లారీ అయితే గుద్దేసిందండి. గుద్దేయడం వల్ల ట్రాన్స్ఫార్మర్ అయితే కింద పడిపోగానే దానికి ఉన్న హెచ్డి బుషింగ్ రాడ్ అండ్ హెచ్డి ఇన్సులేటర్ అయితే ఫుల్గా డ్యామేజ్ అయిపోయి ఇరిగిపోయినాయి. అవైతే మళ్ళీ లేపి మేమైతే ప్లింత్ మీద పెట్టాము. ప్లింత్ మీద పెట్టి ఇప్పుడైతే ఈరోజు ఆ బుషింగ్ రాడ్ని అలాగే ఆ ఇన్సులేటర్ని అయితే మేము రిపేర్ చేయబోతున్నాము. ట్రాన్స్ఫార్మర్ ఓపెన్ చేసి రిపేర్ చేయాలి. సో మేమైతే ట్రాన్స్ఫార్మర్ ఓపెన్ చేయకుండా మేమైతే ఈ రోజు అయితే రిపేర్ చేయబోతున్నాము. అది ఎలా రిపేర్ చేస్తున్నాం అన్నది అయితే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఈ వీడియో అయితే కొత్తగా డిపార్ట్మెంట్లోకి రావాలనుకుంటున్న వారి కోసం, అలాగే ప్రజెంట్ చేస్తున్న కొత్త వారి కోసం అయితే ఈ వీడియో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇలాగ అప్పుడప్పుడు హెచ్డి బుషింగ్ రాడ్ అలాగే హెచ్డి లోపల ఇన్కమింగ్లోను కట్ అయిపోతుంటుంది. కట్ అయిపోయినప్పుడు ఎలా ఈజీగా చేసుకోవచ్చని నేను వీడియో చూపించబోతున్నాను. సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి. అలాగే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద అయితే క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం రండి అయితే. సో ఇదిగోండి చూడండి, హెచ్డి ఇన్సులేటర్ మొత్తం ఇరిగిపోయి కిందడిపోయింది మొత్తం. ఇదిగోండి మొత్తం బుషింగ్ రాడ్తో పాటు మొత్తం సెట్ అంతా వచ్చేసింది బయటికి. వచ్చేసి మొత్తం చాలా డీటెయిల్ ఆయిల్ అయితే పోయింది. ఇదిగోండి ఇదేమో లోపల హెచ్డి కాయిల్ నుంచి అయితే వస్తుంది. అక్కడి నుంచి తెగి మొత్తం బయటకు వచ్చేసింది. ఇప్పుడైతే కొత్త ఇన్సులేటర్ అయితే వేయాలి. కొత్త ఇన్సులేటర్ తీయడానికి అయితే మొత్తం డీటెయిల్ ఇప్పాలి. కాకపోతే మేమైతే డీటెయిల్ ఇప్పట్లేదు. ఇదిగోండి చూసారు కదా, ఇక్కడైతే ఆయిల్ లెవెల్ వరకు అయితే కారిపోయింది. ఆ లెవెల్ కారిపోయి ఉంది. ఇంకా మిగతాది అయితే 2 బకెట్స్లోకి అయితే వచ్చింది, కారిపోయింది. దాంట్లో పెట్టి పక్కన పెట్టాము. ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా, ఇది లోపల కాయిల్ నుంచి వస్తుంది, హెచ్డి కాయిల్ నుంచి. హెచ్డి కాయిల్ నుంచి వచ్చే దగ్గర అయితే కనెక్టర్ దగ్గర కరెక్ట్గా కట్ అయిపోయింది. కనెక్టర్ దగ్గర మనం ఇప్పుడు హెచ్డి నుంచి వచ్చిన లోపల నుంచి వచ్చింది, ఇక్కడ కనపడుతుంది కాబట్టి లీటర్ అయితే ఓపెన్ చేయట్లేదు, బయట నుంచి చెక్ చేస్తాం. ఇదిగోండి ఇక్కడ కనెక్టరు. ఈ కనెక్టర్ని కొద్దిగా సైడ్ చేసి దాంట్లో పెట్టి జంపర్ అయితే హెచ్డి జంపర్ అయితే ఉంటుంది బయటది. బయట జంపర్ బుషింగ్ రాడ్ ఊరికి వస్తుంది. ఆ బుషింగ్ రాడ్ ఊరికి వచ్చి జంపర్ని అయితే మనం కనెక్ట్ చేయాలి. ఇక్కడ కనపడుతుంది కదా పక్కన కాపర్ వైరు, ఆ కాపర్ వైరు అది కలిపి ఇక్కడైతే దీనికి మనం ఇప్పుడు ఎడదీసాం కదా దాన్ని, ఆ ఎడదీసిన దానికైతే పెట్టాలి. ఎందుకంటే సింపుల్గానే బయట నుంచి చేసేస్తున్నాం. ఏంటంటే లోపల కనెక్టర్ కనపడుతుంది కాబట్టి మనం అయితే బయట నుంచి సింపుల్గా హెచ్డి ఇంటర్నల్ అయితే వేసేస్తున్నాము. మామూలుగా అయితే లోపల నుంచి ఓపెన్ చేసి ఆయిల్ తోడి వేయాలి. సో ఇదైతే మనకి బయటే కనెక్టర్ దగ్గరే కట్ అయింది కాబట్టి ఇదైతే ఈజీగా వేయడానికి అయితే సింపుల్గా ఉంది. తర్వాత అయితే దీనికి హెచ్డి ఇన్సులేటర్ మార్చాలి. హెచ్డి ఇన్సులేటర్ మార్చడానికి అయితే మనకు ప్రజెంట్ అయితే ఈ కనెక్టర్కి మనం స్లీవ్ తొడగాలి. ఇదిగోండి ఒక స్లీవ్ అయితే తొడిగాను నేను. మామూలుగా ఇది లోపల మామూలుగా బాడీకి షార్ట్ అవ్వకుండా ఇది క్లాత్ స్లీవ్ దానికి పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో చిన్న క్లాత్ స్లీవ్ అయితే ఉంటుంది లోపల పైకి. అది పెట్టడానికి అయితే మనకి ఈజీగా ఉండడానికైతే దీనికి ఒక వైర్ని అయితే తీసుకుని దానికైతే జాయింట్ చేసి దాని ద్వారాగా గొట్టం ద్వారా అయితే తొడిగితే సింపుల్గా వెళ్ళిపోతుంది. అలా ఈజీగా మనం గొట్టం లోపలైతే వైర్ తొడిగి దీన్ని అయితే లోపలికి పంపించాను. ఇదిగోండి ఈజీగా అయితే ఇలా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది మామూలుగా వైర్ కట్టకపోతే కనుక ఈ వైర్ కిందకి వెళ్ళిపోద్ది. కిందకి వెళ్ళిపోతే మళ్ళీ లాగడానికి అయితే చాలా కష్టంగా ఉంటుంది. అందుకోసమే నేను అయితే ఈ వైర్ కట్టాను. ఒకవేళ వైర్ కడితే లోపలికి ఇన్కేస్ లోపలికి వెళ్ళిపోతే కనుక మళ్ళీ బయటికి లాగడానికి అయితే ఆ వైర్ సపోర్ట్ అయితే బయటకు లాగవచ్చు మనము. అలాగే మనకి ఇప్పుడు ఇది తీసి పెట్టాం కదా, తర్వాత అయితే దీనికి బుషింగ్ రాడ్ కూడా పెట్టాలి. దీనికి బుషింగ్ రాడ్ ఎలా పెట్టాలనేది చూస్తాము. ఇదైతే డిటిఆర్ చాలా డ్యామేజ్ అయితే చేశారు ఇన్సులేటరు. ఇదైతే అమర్ ఫాస్ట్ ట్రాన్స్ఫార్మర్ కొత్త డిటిఆర్ ఇది. దీనికి ఎంత ఎస్టిమేట్ కాస్ట్ అవుతుందో అంత ఎస్టిమేట్ కాస్ట్ అయితే లారీ డ్రైవర్తో అయితే కట్టిస్తారు కంపల్సరీగా. సో లారీని అయితే ఆఫీసులో పెట్టాము, వాళ్ళకైతే ఎస్టిమేట్ వేసి మరి కాస్ట్ అయితే కంపల్సరీ కట్టిన తర్వాతే లారీని వదులుతారు. ఇవన్న తర్వాత అయితే ఇవన్నీ బుషింగ్ రాడ్, ఇది హెచ్డి బుషింగ్ రాడ్. ఈ హెచ్డి బుషింగ్ రాడ్ని కనెక్ట్ చేసి మనకి దీని ద్వారా ఇప్పుడు మనకి ఇన్సులేటర్ అయితే పెట్టాలి. ఇన్సులేటర్ పెట్టడానికి అయితే మళ్ళీ దీనికి దాన్ని కట్టినట్టుగానే సేమ్ ఇదిగోండి వైరు, ఆ వైర్ సపోర్ట్ అయితే కట్టాలి. వైర్ సపోర్ట్ కట్టి దాన్ని ఇన్సులేటర్ లోపలికైతే మనం పెట్టాలి. పెట్టిన తర్వాత దాన్ని సపోర్ట్ ద్వారాగా లోపలికి మనకి ఈజీగా అయితే ఈ బుషింగ్ రాడ్ అయితే ఎక్కుతుంది. మామూలుగా అయితే మనకి బుషింగ్ రాడ్లో ఎక్కదు, ఈ వైర్ సపోర్ట్ తోటే మనకి లోపలికి అనేది ఈజీగా ఎక్కుతుంది. ఇదిగోండి మనకి ఇప్పుడు ఈ బుషింగ్ రాడ్ చివరినైతే ఆ వైర్ సూతనైతే కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఆ ఇన్సులేటర్లోకి అయితే దాన్ని
తొడగాలి. తొడిగిన తర్వాత మనకి ఈజీగానే దెక్కేస్తుంది. ఇదిగోండి ఇలా పాత ఇరిగిపోయిన ముక్క, అది ఇరిగిపోయిన ముక్క తీసాను కదా, దాంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా బకెట్లోకి వచ్చేస్తుంది. ఆ బకెట్లోకి వచ్చేలోపు కొంచెం అది పెట్టేవాళ్ళు వెంటనే ఉన్న ఆయిల్ అంతా కూడా కారిపోతుంది. లేకపోతే ఎందుకంటే కింద బకెట్ పెట్టాను. ఇదిగోండి ఇన్సులేటర్లోకి అయితే ఇలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఆ స్లీవ్ పెట్టి దానిలో నుంచి మనకి ఆ ఓల్లో నుంచి అయితే బయటకి ఈజీగా వస్తుంది. ఇలా వైర్ కట్టుకోవాలి. వైర్ కట్టుకుని అలా ఈజీగా లాక్కుని మనమైతే ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇన్సులేటర్ని. మామూలుగా అయితే దీన్ని డీటీఆర్ ఓపెన్ చేసి చేయాలి. సో ఇదైతే మనకి బయట ఇరిగి లోపల మామూలుగా హెచ్టీ కాయిల్ నుంచి ఇంటర్నల్ బయట కనపడుతుంది కాబట్టి ఇదైతే ఈజీగా ఇలా చేయగలుగుతున్నాను. సో ఇలాగైతే అయిపోయిన తర్వాత బుషింగ్ రాడ్ అయితే బయటకు వచ్చేసి ఆ లాక్ అయిపోతుంది. ఇన్సులేటర్లో లాక్ ఉంటుంది. ఆ లాక్ అయిపోయిన తర్వాత దీన్ని అయితే వైర్ని తీసేసి దీనిపైన బుషింగ్ రబ్బర్ వాచర్ ఉంటుంది. ఆ బుషింగ్ రబ్బర్ వాచరు పెట్టుకోవాలి. దానికి రబ్బర్ వాచర్ పెట్టడానికి ఇప్పుడు ఇది తీసాను నేను. ఇప్పుడు రబ్బర్ వాచర్ దీనికి ఎట్టి దానిపైన చెక్కినట్టు బిగిచ్చేస్తే మనకి బుషింగ్ రాడ్ అనేది వేసేయడం అయితే కంప్లీట్ అయిపోద్ది. ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు రబ్బర్ వాచర్ పెట్టాలి. ఇదిగోండి రబ్బర్ వాచరు, బాల్ వాచర్ అంటారు దీన్ని. ఎందుకంటే ఆయిల్ లీక్ అవ్వకుండా ఈ బాల్ వాచరే మనకి ఆ బుషింగ్ దగ్గర కాస్తుంది. బాల్ వాచరు, ఆ బాల్ వాచర్ దగ్గర ఈ పైన టాప్ పెట్టి దీనికి చెక్కినట్టు బిగిస్తే మనకి డిటిఆర్ హెచ్టీ ఇంటర్నల్ అయితే వేయడం అయితే పూర్తి అయిపోయింది. ఇది గట్టిగా బిగించాలి. బిగించకపోతే మనకి అక్కడ నుండి ఆయిల్ అనేది లీక్ అయిపోతుంటుంది. అలా లీక్ అవ్వకుండా ఈ హెచ్టీ బుషింగ్ రాడ్ దగ్గర ఈ చెక్కినట్టు అయితే చాలా టైట్గా పెట్టాలి. టైట్గా పెడితే అప్పుడు ఆయిల్ లీక్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే డిటిఆర్ రన్నింగ్లో ఉన్నప్పుడు లోపల ఆయిల్ అంతా కూడా రొటేట్ అవుతుంటుంది. ఆ రొటేట్ అయినప్పుడు ఎక్కడ లూజ్గా ఉందో అక్కడ నుండి అయితే ఆయిల్ చిమ్మేస్తుంటుంది. చిమ్ అయిపోయి ఆయిల్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంటుంది. ఆయిల్ బయటకు వచ్చేది కనుక డిటిఆర్ అంతా పోతుంది. అలా పోకుండా ఇదిగోండి డిటిఆర్లో ఆయిల్ అంతా పోయింది కదా, ఎక్స్ట్రా ఆయిల్ అయితే పట్టుకొచ్చి డిటిఆర్లో అయితే పోస్తున్నాం. ఇప్పుడు మొత్తం మేము తీసిన ఆయిల్ అలాగే కొత్త ఆయిల్ కూడా పోసాము ఇప్పుడు డిటిఆర్ అంతా కూడా. సో డిటిఆర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మొత్తం అన్నీ కూడా టైట్ వేసేస్తాం. మొత్తం కూడా అన్నీ కూడా ఎక్కడ లూజ్ ఉన్నాయో అన్నీ కూడా చెక్ చేసుకుని మొత్తం అంతా కూడా డిటిఆర్ అయితే లూజ్ ఎక్కడ ఉన్నాయో మొత్తం అన్నీ కూడా టైట్ అయితే వేసేసాము. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. సో లారీ డ్రైవర్లు అంతా కూడా కొద్దిగా చూసుకుని వెళ్ళండి. పక్కన ఉన్న డిటిఆర్ని, లైన్ని, తమ్మాలని కూడా చూసుకుని డ్రైవ్ చేయండి. ఎందుకంటే ప్రమాదం మీకు కూడా జరగవచ్చు. ఎందుకంటే వైర్లు మేము పడిపోయి కరెంట్ షాక్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే జరిగిన డ్యామేజ్కి మీరే కాస్ట్ భరించాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు గుద్దేసి పారిపోతే కనుక కేసు కూడా ఫైల్ అవుతుంది. సో చూసారు కదండి, హెచ్టీ బుషింగ్ రాడ్ అండ్ హెచ్టీ ఇన్సులేటర్ విరిగిపోతే ఎలా ఈజీగా మార్చుకోవచ్చో మీకైతే చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.